అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 12 జూలై 2024 శుక్రవారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:50. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. శుభ సమయములు సాయంత్రం 5 నుండి 6 వరకు. తిథి షష్ఠి మధ్యాహ్నం 12:33 వరకు. తదుపరి సప్తమి. సంస్కృత వారం భృగువాసరః. నక్షత్రం ఉత్తర ఫల్గుని సాయంత్రం 4:03 వరకు. తదుపరి హస్త. యోగం పరిగా తెల్లవారుజామున 5:06 వరకు. కరణం తైతుల ఉదయం 12:33 వరకు. గరజి రాత్రి 1:49 వరకు. వర్జ్యం రాత్రి 1:38 నుండి 3:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:20 వరకు. రాహుకాలం ఉదయం 10:44 నుండి 12:21 వరకు. యమగండం మధ్యాహ్నం 3:36 నుండి 5:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:30 నుండి 9:07 వరకు. అమృత గడియలు ఉదయం 8:01 నుండి 9:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఈరోజు ప్రత్యేకతలు. షష్ఠి. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే ఆషాఢమాసం శుక్రవారము. అలాగే తిథి షష్ఠి మధ్యాహ్నం 12:33 వరకు ఉందండి. షష్ఠి తిథి అంత అనుకూలమైన తిథి కాదు. తదుపరి సప్తమి. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభ రాశి. భాగస్థులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. సంతానం, విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. మిథున రాశి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తి సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి. ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహరాశి. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కన్యా రాశి. పాత రుణాల ఒత్తిడితో నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తులారాశి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. వృశ్చిక రాశి. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ధనస్సు రాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. మకర రాశి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
కుంభరాశి నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. మీనరాశి రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.